అక్కడ మోషే సమయంలో పరలోకం నుంచి మన్నా కురిసింది. పరలోకం నుంచి మన్నా కురిసింది. ఆ మన్నా అందరూ ఒకే భోజనం చేశారు, ఒకే మన్నా తిన్నారు, ఒకే ఆహారం తిన్నారు. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో కూడా ఆత్మీయ ఆహారం, బైబిల్ గ్రంథం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే బైబిల్ ఒకటే, బైబిల్ ఒకటే సత్యం. ఏ మూలకు వెళ్ళినా సరే వాక్యం ప్రకటించబడుతుంది. ఒకే వాక్యం, ఒకే ఆత్మీయ వాక్యం, ఒకే బాప్తిస్తం అందరికి ఇస్తున్నారు, ఒకే రక్షణ అందరూ పొందుకుంటున్నారు, ఒకే మార్పు అందరూ పొందుకుంటున్నారు, ఒకే మార్పులోనికి అందరూ వస్తున్నారు, ఒకే క్రీస్తు స్వరూపంలోనికి అందరూ వస్తున్నారు. సరైనటువంటి ఒక మాదిరి ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు. వారు శారీరక సంబంధమైన మన్నా, ఒకే మన్నా తింటే, ఇప్పుడు మనం ఏం తింటున్నాం? ఆత్మ సంబంధమైన ఒకే మన్నా మనం తింటున్నాం. ఆత్మ సంబంధమైన ఒకే మన్నా మనం తింటున్నాం. జాగ్రత్తగా వినండి. వారు ఎంత మన్నా వారు తిన్నప్పటికీ, ఎంతగా వారు విశ్వాసంలో వెళ్తున్నప్పటికీ, వాళ్ళకి ఎదురవుతున్న ఆ శ్రమలు, లేకపోతే ఎదురవుతున్న ఆ కష్టము శ్రమలు అంటే మీరు పెద్దగా ఊహించేసుకోకండి. శ్రమలు కష్టములు అంటే వాళ్ళ భావోద్రేకాలు, వాళ్ళ కోపతాపాలు, అలకలు, ఏమండి, ద్వేషము, అసూయ, ఇవి శ్రమలంటే. డబ్బులు లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, అనారోగ్యం వచ్చేయడం, అయితే కుటుంబ గొడవలు పెట్టేసుకోకపోవడం, ఇవి కాదు శ్రమలు అంటే. ఇవి చాలా పెద్దగా మనం ఆలోచిస్తున్నాం. మనం గ్రహించలేని శ్రమలు ఇవన్నీ కూడా. దేవుడికి వ్యతిరేకమైన అసహ్యమైన శ్రమలు ఇవన్నీ, అసహ్యమైన. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నంలో ఇవన్నీ మన విశ్వాసాన్ని కొలదోయడానికే వచ్చింది, కొలదోయడానికి వస్తాయి. అప్పుడే చాలా బలంగా ప్రార్థన చేసుకుంటాను, అప్పుడే ఏదో ఒక శ్రమ వస్తుంది, అప్పుడే ఇంట్లో ఏదో గలిబిలి అవుతుంది, అప్పుడే ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడే ఏదో కేకలు వినపడుతుంటాయి, అప్పుడే ఏదో పేట్లు ఎగురుతూ ఉంటాయి. చూసారా అంటే, చూసారా అవి ఎందుకు? మన విశ్వాసాన్ని కూలదోయడానికి మాత్రమే. ఏదో జరిగిపోదు. మీరు వాక్యం అనే బండ మీద, వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? చూడండి, కింద రాయబడి ఉంది చూడండి. అయితే వారిలో 4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలో పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? బండ. యేసు ప్రభు అయిన ఒక బండ. అంటే మనం వాక్యం అనే బండ మీద మనం నిలబడినప్పుడు, అర్థమవుతుందండి. వాక్యం యేసు ప్రభు అయితే ఆ యేసు ప్రభుని దేంతో పోల్చారు? బండతో పోల్చారు. అంటే ఆ బండ మనం కదిల్చి తోసి చేయలేమది. ఇప్పుడు వాక్యం అనే బండ మీద మనం స్థిరంగా నిలబడగలిగితే ఏ శ్రమ కూడా మనల్ని ఏమి చేయదు అనేసి. ఒక్కసారి వాక్యమైన బండ మీద కాకుండా మీ కోపము, మీ మనస్సు, మీ ఆలోచన, నన్నప్పుడు అలా అన్నారు, వాళ్ళు ఇలాగన్నారు, ఇలా చేశారు, అలా చేశారు అని మీరు ఇంటర్ఫీర్ అయ్యారు అనుకోండి, మీ విషయం ఆలోచిస్తున్నారు అనుకోండి, తొలగిపోయినట్టు. సింపుల్గా చెప్పాలంటే, ఏ శ్రమ అయినా ఏది ఏమైనా సరే మనం యేసు ప్రభులాగానే ఆలోచించాలి, యేసు ప్రభులని మాట్లాడాలి. యేసు ప్రభులా మాట్లాడండి. యేసు ప్రభు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాలి. యేసు ప్రభు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి. ఎలా ఆలోచిస్తాడండి? ఇదిగోండి, ఎలా ఆలోచిస్తాడు. వాక్యం ఉంటుంది, ఇలా ఆలోచిస్తాడు. మనకు వచ్చే ప్రతి శ్రమ, ప్రతి శోధన యేసు ప్రభు వచ్చింది. మరి ఆయన ఎలా ఆలోచించారు?